మొన్న 7వ తారీఖున జరిగినటువంటి తెలంగాణ భవన్లో కొన్ని చేరికలని కార్యక్రమం పెట్టుకున్నారు. తెలంగాణ భవన్లో మరి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు ఏదో హైపోకి వెళ్ళిపోయి ఏమోదో సాధించడమన్న ఉద్దేశంతో ఆగా మేఘాల మీద ఏది కాళ్ళు కూడా భూమికి తలగకుండా పైకి లేచి అనుచిత వాక్యాలు అంటే ఎటువంటి అనుచిత వాక్యాలు అంటే ఈ సమాజము చీకొట్టేటటువంటి అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, చూసి మెదక్లో గాడిదలు, దయచేసి మీడియా మిత్రులకు కూడా మనవి చేస్తూ ఉన్నా, మెదక్లో గాడిదలు. అరే మెదక్ చరిత్ర తెలుసుకో కేటీఆర్, మెదక్ చరిత్ర తెలుసుకొని మాట్లాడు. మీ తండ్రి గారిని కేసీఆర్ గారిని అడుగు, మెదక్ చరిత్ర ఏందో చెప్తాడు నీకు తెలియకపోతే. ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో లేవు, చిన్నప్పటి నుంచి అంగ్రేజీ మీడియం చదువుకుంటూ అమెరికాలో ఉన్నావు నువ్వు. నీకు మెదక్ గురించి ఏం తెలుస్తుంది కేటీఆర్ గారు? మెదక్లో గాడిదలని ప్రస్తావిస్తావా నువ్వు? మెదక్ చరిత్ర అనేది తెలుసుకో కేటీఆర్. మెదక్ కాకతీయుల రాజ్యం లోపల విరాజిల్లినటువంటి మెదక్ పట్టణం, నైజాము నవాబుల పరిపాలనలో సుబాగా వెలిసినటువంటి మెదక్ పట్టణం. తదనంతరం మొత్తం రాష్ట్రానికే దిక్సూచిగా ఉన్నటువంటి అవ్వలు మెతుకును పట్టుకొని నువ్వు గాడిదలంటావా? ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇంకా మిమ్మల్ని క్షమిస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఫోన్ ట్యాపింగ్లు చేసి మళ్ళా రాజ్యాధికారం సాధించుకోవాలని ఆలోచన చేసిన మీరు సినిమా యాక్టర్లు వదలలే, భార్య భర్తలను వదలలే, పడుచు పిల్లలను వదలలే, చివరికి మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీరు వదలలే. అహంకారంతో ప్రవర్తిస్తున్న మీరు కేటీఆర్ జాగ్రత్త. మీ చెల్లెనో అక్కనో పాపం ఆమెను కూడా వదలలేదు. నువ్వు మీ అక్క ఇద్దరు కలిసి పెద్ద మనిషిని పరేషాన్ చేస్తూ, ఇంకా మంచిగా బతికేటోడు, మంచిగా తిరిగేటోడు, మీరిద్దరు కలిసి మీ 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 నోటి దురుసు అహంకారంతో ఆ పెద్ద మనుషులు కూడా ఆగం చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం కేటీఆర్ గారు, తదుపరి మెదక్ పట్టణం విషయంలో, మెదక్ నియోజకవర్గం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక మేము సహించేది లేదు. పోతవురో కేటీఆర్. అందరూ సపోర్ట్ కొడతారా మరి?